హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దానికి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో చూపిస్తాను. దానికి ఫస్ట్ Vscode ఓపెన్ చేసుకుంటున్నా. ఇందులో బయట ఉన్న ఈ 5th ఫోల్డర్ని యాడ్ చేస్తున్నా. ఫైల్, యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్, డెస్క్టాప్లో 5th ఫోల్డర్ యాడ్ అయిపోయింది. ఇందులో HTML అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి. HTML ఫైల్లో బేసిక్ ట్యాగ్స్ ఆల్రెడీ రాసి పెట్టాను. ఇందులో ఫస్ట్ ట్యాగ్ లోపల సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు జావాస్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఇస్తున్నా. ఏముంది, script.js ఉంది. script.js. సో మనకి జావాస్క్రిప్ట్ ఫైల్ లింక్ అయిపోయింది HTML ఫైల్ తోటి. నెక్స్ట్ గో లైవ్ సర్వర్. దీంట్లో ఇన్స్పెక్ట్ కన్సోల్. నెక్స్ట్ ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేసుకుందాం. జావాస్క్రిప్ట్ ఫైల్లో ఫర్ సపోజ్ నేను ఒక నేమ్ అవుట్పుట్లో తీసుకురావాలనుకుంటున్నా. console.log టెక్స్ట్ ఇస్తున్నా కాబట్టి డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్లో టెక్స్ట్ ఇవ్వాలి. డబుల్ కోట్స్ లోపల శివ అని ఇచ్చాను. చూడండి, మనకి లైన్ నెంబర్ 1లో అవుట్పుట్ వచ్చింది శివ అని. మళ్ళీ నాకు ఈ శివ అనే అవుట్పుట్ రావాలి. ఇక్కడ మనం console.log ఇక్కడ ఇచ్చేది మొత్తం వాల్యూతో సమానం. నేను మళ్ళీ console.log ఇప్పుడు నెంబర్ ఇస్తున్నా. నెంబర్స్కి కోడ్స్తో ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. 5 అని ఇచ్చాను. చూడండి, 5 అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక నేమ్ ఇవ్వాలనుకుంటున్నా. console.log డబుల్ కోట్స్ లోపల నాగమణి, మా మదర్ నేమ్ ఇచ్చాను. చూడండి, అవుట్పుట్ ఇలా వచ్చింది. ఫర్ సపోజ్ నాకు ఈ నాగమణి అనే నేమ్ మల్టిపుల్ టైమ్స్ కావాలంటే మళ్ళీ నేను టైప్ చేయాల్సి వస్తుంది. సో అలా టైప్ చేయకుండా మనం ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అది ఎలా చేస్తారంటే var let const. ఈ 3 రిజర్వ్డ్ వర్డ్స్, అంటే జావాస్క్రిప్ట్లో ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి. మీకు రిజర్వ్డ్ వర్డ్స్కి నార్మల్ వర్డ్స్కి డిఫరెన్స్ ఏంటో తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి వీటిని కామెంట్ చేస్తున్నా. ఈ మూడింటిని వేరియబుల్ డిక్లరేషన్ కోసం వాడతారు. ఇవి ఎప్పుడెప్పుడు ఎందుకు వాడతారో మీకు ఫర్దర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి లెట్ అనే రిజర్వ్డ్ వర్డ్ తీసుకుంటున్నా. దానికి వేరియబుల్ నేమ్ ఇస్తున్నా. ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాండమ్గా ఒక నేమ్ తీసుకుంటున్నా, రాము అని. దాన్ని అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నా. console.log. ఇప్పుడు ఈ రాము అనే వాల్యూ అవుట్పుట్లో రావాలి అంటే ఈ వేరియబుల్ నేమ్ని ఇక్కడ అవుట్పుట్లో ఇవ్వాలి. ఫస్ట్ నేమ్. టెక్స్ట్ అన్నా కదా, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యాక్చువల్లీ టెక్స్ట్ అనకూడదు, స్ట్రింగ్స్ అంటారు. సో ఇది కూడా ఫస్ట్ నేమ్ కూడా స్ట్రింగే కాబట్టి దీన్ని డబుల్ కోట్స్తో ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వేరియబుల్ డిక్లరేషన్ కోసం వాడాము. వేరియబుల్ డిక్లరేషన్ కోసం వాడినప్పుడు దాన్ని డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్తో ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి అవుట్పుట్ వస్తుంది. చూడండి, లైన్ నెంబర్ 6 రాము అనే అవుట్పుట్ వచ్చింది. నేను ఇదే అవుట్పుట్ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా, క్రియేట్ చేయకుండా. Alt Shift డౌన్ యారో. చూడండి, మల్టిపుల్ టైమ్స్ నాకు అవుట్పుట్ వచ్చింది. అండ్ ఫర్ సపోజ్ నేను ఫస్ట్ నేమ్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. ఓన్లీ ఇక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది. రవి అని ఇచ్చాను. ఇక్కడ కూడా మారిపోయింది, రవి అని మల్టిపుల్ టైమ్స్ అవుట్పుట్ వచ్చింది.
ఈ జావాస్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఆల్రెడీ చెప్పాను. ఐదర్ మనం ఈ క్యామెల్ కేస్ని ఫాలో అవ్వాలి, అంటే ఫస్ట్ వర్డ్ తర్వాత సెకండ్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ ఉండాలి. ఎన్ అనేది క్యాపిటల్ ఉంది చూడండి, లేదా మనం అండర్ స్కోర్తో కూడా రాయొచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తా. లెట్ ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాండమ్ నేమ్ తీసుకుంటున్నా, కార్తిక్ అని. console.log ఫస్ట్, సారీ ఈ డబుల్ కోట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా మనం నేమ్ ఇవ్వచ్చు. అవుట్పుట్ వచ్చింది చూడండి లైన్ నెంబర్ 11లో కార్తిక్ అని. సో ఇలా అండర్ స్కోర్తో కూడా నేమ్ ఇవ్వచ్చు. ఐదర్ ఇది కంటిన్యూ చేయాలి లేదా ఈ క్యామెల్ కేస్ అయినా కంటిన్యూ చేయాలి. రెండు వాడడం కూడా అంత మంచిది కాదు. మ్యాక్సిమం ఈ క్యామెల్ కేస్నే అందరూ ఫాలో అవుతారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం వేరియబుల్ నేమ్స్ ఇస్తాం కదా, వాటిని ఐడెంటిఫైర్స్ అంటారు. ఈ ఐడెంటిఫైర్స్ని మనం ఇష్టం వచ్చినట్లు ఇవ్వద్దు, దానికి ఒక మీనింగ్ ఉండాలి అండ్ కొన్ని రూల్స్ ఉన్నాయి ఫాలో అవ్వడానికి. మీకు ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను. ఈ ఐడెంటిఫైయర్స్లో లెటర్స్ ఉంటాయి, నెక్స్ట్ నెంబర్స్, అండర్ స్కోర్, నెక్స్ట్ డాలర్ సింబల్. వీటిని అయితే వాడుకోవచ్చు. ఇవి తప్ప మనం ఐడెంటిఫైయర్ నేమ్లో ఏది వాడకూడదు. అది కూడా ఇంకొక కండిషన్ వచ్చేసి ఐడెంటిఫైయర్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్. నేను పూర్తిగా టైప్ చేయట్లేదు, చెప్తున్నా. షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్. సో నెంబర్తో స్టార్ట్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఐదర్ అండర్ స్కోర్ ఆర్ డాలర్ సింబల్, దీంతో స్టార్ట్ చేయొచ్చు. అండ్ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ ఆల్రెడీ కేస్ సెన్సిటివ్ అని చెప్పాను. ఫర్ సపోజ్ క్యాపిటల్ వై యష్ అని తీసుకున్నా, యష్ అని తీసుకొని మనం కన్సోల్లో అవుట్పుట్ ఇస్తాంగా, అప్పుడు యష్ అని ఇచ్చామనుకోండి అవుట్పుట్ రాదు. ఖచ్చితంగా క్యాపిటల్ వై ఉండాలి అవుట్పుట్లో ఇచ్చేటప్పుడు, అందుకే అది కేస్ సెన్సిటివ్ అన్నారు. రిజర్వ్డ్ వర్డ్స్ కూడా మనం ఐడెంటిఫైర్లో ఇవ్వడానికి వీల్లేదు. ఫర్ సపోజ్ లెట్ ఈక్వల్స్ టు ఫంక్షన్ అనేది ఒక రిజర్వ్డ్ వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు, మీకు దీన్ని కామెంట్ చేసి చూపిస్తా తీసుకుంటుందో లేదో. ఇదంతా కామెంట్ చేసిన, ఇక్కడ ఫంక్షన్ కాడ నెంబర్ ఇస్తున్నా, console.log ఫంక్షన్. చూడండి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది, లైన్ నెంబర్ 18. సో ఇక్కడ మనం రిజర్వ్డ్ వర్డ్ తీసుకున్నాం, అంటే ఆల్రెడీ జావాస్క్రిప్ట్లో ఈ ఫంక్షన్ వర్డ్ అనేది క్రియేట్ అయి ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్టార్టింగ్ మనం డాలర్ ఆర్ అండర్ స్కోర్ ఇవ్వచ్చు అని. ఒకసారి అది ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది ఖచ్చితంగా. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్, ఓకే. ఇక్కడ అవుట్పుట్లో మనం అండర్ స్కోర్ ఇవ్వలేదు. చూడండి నెంబర్ 5 వచ్చింది. సో ఇలా మనం అండర్ స్కోర్ ఆర్ డాలర్ సింబల్, ఇక్కడ కూడా మార్చాలి, అవుట్పుట్లో మార్చట్లేదు మనం. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చింది. అండ్ నెంబర్తో స్టార్ట్ చేయొద్దు, ఏ ఐడెంటిఫైయర్ నేమ్ అయినా సరే. 5 అని ఇచ్చాను. సింటాక్స్ ఎర్రర్ అయితే వచ్చింది, మనకి ఏ ఎర్రర్ వచ్చిందో అది చూసుకోవాలి. మళ్ళీ నేను అండర్ స్కోర్ అని ఇస్తున్నా, అండర్ స్కోర్ 5. చూడండి అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ నేమ్ వచ్చేసి క్యాపిటల్ వై ఇచ్చా కదా, ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఇచ్చి చూస్తా.
ఇక్కడ స్మాల్ ఎఫ్ ఉంది కదా, సో ఇక్కడ కూడా రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, అవి మీరు చూసుకోవాలి. ఈ ఎర్రర్స్ గురించి కూడా ఫర్దర్ క్లాసెస్లో ఎలాంటి ఎర్రర్స్ ఉంటాయో చెప్తాను. సో కేస్ సెన్సిటివ్ కనుక క్యాపిటల్ ఎఫ్ఏ ఇవ్వాలి. చూడండి అవుట్పుట్ వచ్చింది. అండ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్ ఆల్రెడీ ట్రై చేసాం, ఇవన్నీ కూడా ట్రై చేసాం. అండ్ రిజర్వ్డ్ వర్డ్ కూడా ట్రై చేసాం. ఇవి మెయిన్ రూల్స్. అండ్ ఇంకా మీనింగ్ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ నేను లెట్ క్యాప్స్ లాక్ ఆన్ అయింది, లెట్ ఫస్ట్ జాబ్ ఈక్వల్స్ టు ప్రోగ్రామర్. నా ఫస్ట్ జాబ్ వచ్చేసి ప్రోగ్రామర్. లెట్ సెకండ్ జాబ్ ఈజ్ ఈక్వల్స్ టు టీచర్. ఇక్కడ చూడండి ఫస్ట్ జాబ్ సెకండ్ జాబ్ ఇచ్చాను కదా, నేను మళ్ళీ వేరియబుల్ క్రియేట్ చేస్తాను. లెట్ మై ప్రీవియస్ జాబ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోగ్రామర్. లెట్ మై కరెంట్ జాబ్ ఈజ్ ఈక్వల్స్ టు టీచర్. చూడండి ఇందులో వేరియబుల్ నేమ్స్ డిఫరెంట్, వాల్యూస్ సేమ్. ఇక్కడ వేరియబుల్ నేమ్స్ డిఫరెంట్, వాల్యూస్ సేమ్. కాకపోతే మనకు మీనింగ్ఫుల్గా బాగా అర్థమయ్యేది ఈ కిందివే. ఫస్ట్ జాబ్ అంటే ఫస్ట్ జాబ్ అది ఎప్పుడు చేసావో ఏం చేసావో అన్నట్టు. ఇక్కడ ప్రీవియస్ జాబ్ అంటే ఈ జాబ్కి ముందు నా ప్రీవియస్ జాబ్ ప్రోగ్రామర్ అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ చేసేది టీచర్లా. సెకండ్ జాబ్ అంటే ఆ సెకండ్ జాబ్ ఎప్పుడు ఎక్కడిది అన్నట్లు. సో ఇలా మనం ఐడెంటిఫైర్ నేమ్స్ ఇచ్చేటప్పుడు అవి చాలా మీనింగ్ఫుల్గా ఉండాలి. ఎంత మీనింగ్ఫుల్గా ఉంటే అంత బాగా అర్థమవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఒకసారి రీక్యాప్చర్ చేద్దాం. ఈ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ వచ్చేసి వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి క్రియేట్ చేస్తాం. సో ఈ కార్తిక్ అనే వాల్యూ ఈ ఫస్ట్ నేమ్లో స్టోర్ అయిపోయింది. సో ఈ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి మనం వేర్, లెట్, కాన్స్ట్ ఈ మూడిట్లో ఏదైనా వాడచ్చు. ఈ మూడు లేకుండా కూడా వాడచ్చు. దాన్ని అన్డిఫైన్డ్ డిక్లరేషన్ అంటారు. అది కూడా మీకు తర్వాత ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతుంది, చూపిస్తాను. ఈ వేరియబుల్స్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే మనం రిపీటెడ్ టైమ్స్ అవుట్పుట్ కావాలనుకుంటే ప్రతిసారి క్రియేట్ చేయకుండా వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం ఒక్కసారి. దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వేరియబుల్స్ నేమ్స్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ మళ్ళీ మీరు ఈ రూల్స్ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. అండ్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి వేరియబుల్ నేమ్స్కి. అంతే ఫ్రెండ్స్. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.